గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. భారీ ఘనంగా శ్రీకృష్ణ దేవరాయలు మరియు శ్రీ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం అనంతపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు మరియు వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, ఏజెన్సీ టైగర్ కారటం రాబాబు, మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత, నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో ఉన్న టీడీపీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహావిష్కరణ ఇక్కడ అనంతపల్లి గ్రామంలో తిరుమల మహారాజుల సమక్షంలో జరిగింది. కాబట్టి ఈ విచ్చేసినటువంటి కార్యక్రమం ఇచ్చిన అందరూ కూడా రేవల ఉదయభాస్కర్ కళ్యాణానికి కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ తీసుకెళ్లవలసిందిగా మరి కోరుతున్నాం. అలాగే పంతులు రవిశేఖర్ గారికి మండల కాపుసంఘ అధ్యక్షులు ఎందుకు అతను తీసుకొచ్చామంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అతను అప్పుడే జిల్లాలో అప్పుడు ఎవరు లేరు, ఓన్లీ విజయవాడలో. అప్పుడు మనం కేవలం ఈ విగ్రహం ఒక కులానికి సంబంధించింది అనుకోవడం చాలా పొరపాటు. మనందరం మిగతా కులాలను తగ్గతిగా ఉండాలి, అభిమానించాలి. వాళ్ళకి తగిన ఏ రకమైన అవసరం వచ్చినా పేదవాళ్ళందరూ మీరు చూస్తారని ఈ గ్రామంలో ఈ కమిటీ వారు చూస్తారని, అలాగే రాయల్ వారి విగ్రహం గౌరవనీయులు రాష్ట్ర హోంమంత్రి వర్యులు తానేటి వనిత గారు శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి మోహన్ రంగా గారికి విగ్రహానికి దండ వేయాల్సిందిగా మరి కోరుతున్నాం. గౌరవనీయులు ఏజెన్సీ టైగర్ కరాట రాంబాబు గారు ఎక్స్ఎన్సీపీ చైర్మన్ వారికి కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. రంగా మిత్రమాన్ని కాపుతున్నాం అనంతపల్లి. చాలా ఇటు ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు 36వ వర్ధంతి పురస్కరించుకొని ఇచ్చేసినటువంటి ముఖ్య ఉదయ భాస్కర్ కళ్యాణ మండపంలో మీటింగ్ అనంతరం భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జంగా లక్ష్మీ అప్పారావు గారు, ఇంకా జయలక్ష్మి అప్పారావు గారు, నల్లచర్ల మండల పరిషత్ అధ్యక్షులు వారు కూడా దండ ఇవ్వాల్సిందిగా వంగవీటి మోహన్ రంగా గారికి కుప్పాల దుర్గారావు గారు దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు వారికి కూడా గజమాలతో ఆ నాయకులకి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. అచ్యుత శివ